హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ. ఈ కాకరకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ పావు కేజీ దాకా కాకరకాయల్ని తీసుకున్నాను. ఈ కాకరకాయల్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయల పైన ఉన్న తొక్కునైతే పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత కాకరకాయల్ని రౌండ్ పీసెస్గా అయితే కట్ చేసుకొని మరి మధ్యలో అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు అయితే ఈ షేప్లో అయితే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ పీసెస్ని ఆయిల్లోకి వేసి కాకరకాయలు కొంచెం మెత్తబడి అలాగే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఒట్టి కొబ్బరి పొడి అయితే వేసుకొని ఈ మసాలాలన్నీ కాకరకాయకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా మసాలాలన్నీ బాగా కలుపుకున్నాక నేనిక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టి ఆ గుజ్జునైతే ఇందులోకి వేసుకోవాలి. చింతపండు గుజ్జులో ఇలాగ కాకరకాయని కుక్ చేయటం వల్ల కాకరకాయలో ఉండే చేదు అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ని పోసి ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఈ గ్రేవీ బాగా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలాగా దగ్గరగా పడి గ్రేవీ చిక్కగా అయినప్పుడు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 1 to 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కాకరకాయ కర్రీని ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ కర్రీని అయితే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ అయితే. అలాగే ఈ కాకరకాయ కర్రీ మీకు జొన్న రొట్టెలోకి, వైట్ రైస్‌లోకి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.